ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకం వాహనాలకు మంచిదా కాదా? ఇప్పుడు ఈ ఇష్యూ పొలిటికల్ రంగు పులుముకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అంశంపైనే మంగళవారం పెద్ద ర్యాలీకి పిలుపిచ్చింది. 2 లక్షల మంది చేసిన సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ప్రధాని మోదీకి ఇస్తానంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో E20 ఇంధనం రాజకీయంగా ఎవరికి మైలేజ్ ఇస్తుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇథనాల్ ఇంధనంతో నష్టమేనా? రాజకీయ పార్టీల జోక్యంతోనే కేంద్రం క్లారిటీ ఇస్తుందా? E20 పాలసీలో మార్పు ఉండబోదని ఇప్పటికే తేల్చేసిన కేంద్రం. మరి అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీ దేనికోసం? లిక్కర్ పాలసీ కేసు నుంచి బయటపడిన తర్వాత బజ్ లేదు. రాజకీయంగా హడావిడి కోసమే కేజ్రీవాల్ ఈ ర్యాలీ చేపట్టారా? ఈ ప్రచారమే ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొట్టింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. అలానే ఆ పెట్రోల్ వాడకంతో వాహనాల్లోని విడి భాగాలు అరిగిపోతున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం అసలు ఇంతవరకు ఒక్క వాహనం కూడా ఈ ఇంధనంతో చెడిపోలేదని, అలాగని ఉంటే తనకు చూపించాలని సవాల్ చేశారు. అయితే కొత్త ఇంధనంతో ఇంజన్లోని కొన్ని రబ్బర్ పార్ట్స్, మరికొన్ని భాగాలు మార్చాల్సి వస్తోందని కొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు వాస్తవమేంటనేది నిజంగా తెలియడానికి కూడా కొంత సమయం పడుతుంది. అయితే ఆ సమయం కూడా గడిచిపోయిందని E20 పెట్రోల్ కి వ్యతిరేకంగా మాట్లాడేవారు చెబుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఢిల్లీ మాజీ సీఎం ఈ ఇథనాల్ పెట్రోల్ పై గళం విప్పారు. పెట్రోల్ బంకుల్లో 20% ఇథనాల్ కలిపిన ఇంధనమా, లేక ఇప్పటిదాకా వాడుతున్న పెట్రోలా, ఏది వాడాలనేది యూజర్లకే కల్పించాలనేది కేజ్రీవాల్ డిమాండ్. అదేవిధంగా E20 మిశ్రమ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. E20 ఇంధనానికి సంబంధించిన ప్రజా సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇచ్చేందుకు మంగళవారం ప్రధాని నివాసం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రకటించారు. ముందు ఈ ర్యాలీకి 2 లక్షల మందిని ఆహ్వానిస్తామని చెప్పిన కేజ్రీవాల్ తర్వాత మాత్రం ఆ సంఖ్యను 100 మందికి తగ్గించారు. ఈ క్రమంలో ఆయన అసలు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమెరికా ట్రేడ్ డీల్లో భాగమంటూ సంచలన ప్రకటన చేశారు. తాము సేకరించిన 2 లక్షల మంది సంతకాల లేఖను మోదీకి ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. కానీ అసలు ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ రాజకీయంగా ఏ కార్యక్రమంలోనూ యాక్టివ్ గా లేదని, అందుకే E20 ఇష్యూని టేకప్ చేశారంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా సమస్యగా కనిపిస్తున్నా కూడా కాక్రోజ్ జనతా పార్టీ ఈ మధ్యనే జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాతో విపక్షాల్లోనూ ఊపు వచ్చింది. అందుకే ఇదే వేడిలో ఓవైపు ప్రజల సమస్యలపై పోరాడుతున్న కల్రింగ్ తో పాటు రాజకీయంగానూ యాక్టివ్ కావాలన్నదే కేజ్రీవాల్ ప్లాన్ గా కనిపిస్తోంది. అందులోనూ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీని లీకేజీల బెడద వెంటాడుతోంది. తక్షణం వాటి నుంచి బయటపడాలంటే అందరినీ కదిలించే ఇష్యూ అయితేనే బెటర్ గా ఆమ్ ఆద్మీ భావించినట్లుంది. అందుకే తమకు పొలిటికల్ గా మైలేజ్ తెచ్చే ఈ E20 ఇంధనాన్ని ఎంచుకున్నారంటున్నారు.